Hi, hello students. Welcome back to our channel. Today we are discussing about 7th class maths 9th chapter exercise 9 లో ఉన్న 4th problem 5th problem అలాగే 6th problem ఈ వీడియోలో సాల్వ్ చేస్తున్నాం. సో ఫస్ట్ 4th problem చూసేయండి. A gardener wants to fence a circular garden of diameter 21 meters. సో గార్డెనర్ తన గార్డెన్ చుట్టూ ఫెన్సింగ్ చేయాలనుకుంటున్నాడు. ఫెన్సింగ్ అంటే ఏంటి? గార్డెన్కి చుట్టూ ప్రొటెక్షన్ లాగా వేసే కంచెనే మనం ఫెన్సింగ్ అంటాం. ఓకే, సో గార్డెన్ అనేది ఏ షేప్లో ఉందని చెప్తున్నారు? సర్క్యులర్ షేప్లో ఉందని చెప్తున్నారు. సో మీటర్ ఆఫ్ ద గార్డెన్ 21 meters. ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద రోప్ హీ నీడ్స్ టు పర్చేజ్. సో గార్డెన్ చుట్టూ తను ఫెన్సింగ్ చేయాలనుకుంటున్నాడు కాబట్టి ఎంత లెంత్ ఆఫ్ రోప్ అనేది తనకు అవసరం అవుతుందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇఫ్ హీ మేక్స్ 2 rounds ఆఫ్ ఫెన్స్. సో అతను గార్డెన్ చుట్టూ 2 rounds ఫెన్సింగ్ చేయాలనుకుంటున్నాడు. ఓకే, ఆల్సో ఫైండ్ ద కాస్ట్ ఆఫ్ ద రోప్ ఇఫ్ ఇట్ కాస్ట్ 4 rupees per meter. సో గార్డెన్ చుట్టూ ఎన్ని మీటర్స్ అనేది ఫెన్సింగ్ అవసరం అవుతుంది ఫైండ్ అవుట్ చేయాలి. అలాగే సో ఆ లెంత్ ఆఫ్ రోప్కి కాస్ట్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. మనకి ఇక్కడ 1 meter అనేది 4 rupeesకి ఇస్తున్నారు. ఓకే, సో టోటల్ ఎంత లెంత్ ఆఫ్ రోప్ అవసరం అవుతుందో దానికి కూడా మనం టోటల్ కాస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. టేక్ పై వాల్యూ 22/7. సో కాన్స్టెంట్ వాల్యూ 22/7 తీసుకోవాలి. సో సొల్యూషన్ చూసేయండి. సో ఫస్ట్ గివెన్ డేటా రాయండి. గివెన్ డేటా. సో డేటా ఏమి ఇచ్చారు మనకి? డయామీటర్. ఓకే, సో డయామీటర్ ఆఫ్ ద సర్క్యులర్ గార్డెన్. సో డి వాల్యూ ఇచ్చారు ఎంత? 21 meters. ఓకే, సో తర్వాత నెంబర్ ఆఫ్ రౌండ్స్. సో అతను ఎన్ని రౌండ్స్ ఫెన్సింగ్ చేయాలనుకుంటున్నాడు? నెంబర్ ఆఫ్ రౌండ్స్ ఈక్వల్ టు 2. సో తర్వాత ఇంకొక వాల్యూ ఏమి ఇచ్చారు? కాస్ట్ ఆఫ్ ద రోప్. కాస్ట్ ఆఫ్ ద రోప్ పర్ మీటర్. సో ఒక్క మీటర్కి ఎన్ని రూపీస్ అవుతుందో ఇచ్చారు. 4 rupees అవుతుందని ఇచ్చారు. ఓకే, సో ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలి మనం? లెంత్ ఆఫ్ ద రోప్ ఫైండ్ అవుట్ చేయాలి, అలాగే టోటల్ కాస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ మనకి గార్డెన్ అనేది సర్కిల్ షేప్లో ఉందని చెప్తున్నారు కాబట్టి సో గార్డెన్ చుట్టూ ఉన్న లెంత్ను కూడా మనం సర్కంఫరెన్స్ ఆఫ్ ద గార్డెన్ అంటాం. ఓకే, సో ఇక్కడ సర్కంఫరెన్స్ ఆఫ్ ద గార్డెన్ ఫైండ్ అవుట్ చేసామనుకోండి టోటల్ లెంత్ ఆఫ్ ద గార్డెన్ వస్తుంది. అలాగే ఆ గార్డెన్ చుట్టూ ఎంత లెంత్ ఆఫ్ రోప్ అనేది అవసరం అవుతుందో కూడా వచ్చేస్తుంది. సో ఇక్కడ డయామీటర్ ఇచ్చారు కాబట్టి డయామీటర్ రిలేటెడ్ మనకి సర్కంఫరెన్స్ ఫార్ములా ఏంటి? πd అవుతుంది. ఓకే, సర్కంఫరెన్స్ ఆఫ్ ద గార్డెన్. సో ఏమవుతుంది? ఫార్ములా πd అవుతుంది. సో ఓకే, పై వాల్యూ ఎంత ఇచ్చారు మనకి ప్రాబ్లంలో? 22/7 ఇంటూ డయామీటర్ 21 meters. సో 7తో క్యాన్సిలేషన్ చూడండి. 7 1s 7, 7 3s 21. సో రిమైనింగ్ వాల్యూస్ ఏమున్నాయి? 22 ఇంటూ 3 మల్టిప్లై చేయండి. 66 centimeters వస్తుంది. ఇదేంటి మనకి? గార్డెన్ సర్కంఫరెన్స్. సో గార్డెన్ లెంత్ ఎంత ఉంది మనకి? 66 మీటర్స్. ఓకే, 66 meters. గార్డెన్ లెంత్ అనేది మనకి 66 meters ఉంది. సో ఈ గార్డెన్ లెంత్ ఏమవుతుంది మనకి? సర్కంఫరెన్స్ ఆఫ్ ద గార్డెన్ అవుతుంది. అలాగే టోటల్ లెంత్ ఆఫ్ రోప్ అనేది ఎంత అవసరం అవుతుంది? 66 meters అవసరం అవుతుంది. ఓకే, సో లెంత్ ఆఫ్ ద rope. So length of the rope, so that is equal to 66 meters. So for 1 round. సో ఒక రౌండ్కి ఎన్ని మీటర్స్ అవసరం అవుతుంది మనకి? 66 meters అవసరం అవుతుంది. సో మనకి నెంబర్ ఆఫ్ రౌండ్స్ ఎన్ని ఇచ్చారు? అతను 2 rounds ఫెన్సింగ్ చేయాలనుకుంటున్నాడు. ఫర్ 2 rounds. సో ఇట్ ఈస్ ఈక్వల్ టు లెంత్ ఆఫ్ rope for 1 round into number of rounds. So that is equal to total length of rope ఎంత 1 round కి మనకి? 66 meters into 2. సో మల్టిప్లై చేస్తే 2 6 are 12, 2 6 are 12 plus 1 13. సో 132 meters అవుతుంది. సో ఇది ఎంత మనకి? ఫర్ 2 rounds. సో 2 roundsకి మనకి 132 meters అనేది రోప్ అనేది అవసరం అవుతుంది. ఓకే, టోటల్ లెంత్ ఆఫ్ రోప్ ఫర్ 2 rounds ఈక్వల్ టు 132 meters. సో మనకి ఒక
మీటర్కి కాస్ట్ ఎంత ఇచ్చారు, 4 రూపీస్ ఇచ్చారు. సో మనం టోటల్ కాస్ట్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. టోటల్ కాస్ట్ ఫర్ 132 మీటర్స్. సో 132 మీటర్స్కి ఎంత కాస్ట్ అవుతుందో ఫైండ్ అవుట్ చేయాలి. మనకి 1 మీటర్కి 4 రూపీస్ ఇచ్చారు కదా. సో 132 మీటర్స్కి ఎంత కాస్ట్ అవుతుంది అంటే, సో టోటల్ లెంత్ ఇంటూ total length of rope into cost per meter. So cost per meter. So that is equal to 132 meters total length of rope into 1 meter cost ఎంత ఇచ్చారు మనకి, 4 రూపీస్. సో 4తో మల్టిప్లై చేయండి. 4 2s 8, 4 3s 12, 4 1s 4 plus 1 5. సో టోటల్ అవుతుంది. ఓకే, therefore total cost for 132 meters. సో 132 మీటర్స్కి ఎంత కాస్ట్ అవుతుంది మనకి, 528 రూపీస్. 132 మీటర్స్కి 528 రూపీస్ వస్తుంది. ఓకే, సో 5th ప్రాబ్లం చూడండి. ఫ్రమ్ ఏ సర్కులర్ షీట్ ఆఫ్ రేడియస్ 4 centimeters ఏ సర్కిల్ ఆఫ్ రేడియస్ 3 centimeters ఈజ్ రిమూవ్డ్. సో అక్కడ 4 centimeters రేడియస్ ఉన్న సర్కిల్లో నుంచి 3 centimeters రేడియస్ ఉన్న సర్కిల్ని రిమూవ్ చేయాలి. సో ఈ ఫిగర్ అబ్జర్వ్ చేయండి. సో అవుటర్ సర్కిల్ అనేది మనకి రేడియస్ 4 centimeters ఉంది. ఈ అవుటర్ సర్కిల్ 4 centimetersలో నుంచి 3 centimeters ఇన్నర్ సర్కిల్ అనేది 3 centimeters రేడియస్. సో ఈ సర్కిల్ని మనం రిమూవ్ చేసేయాలి. ఓకే, సో ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద రిమైనింగ్ షీట్. సో ఈ సర్కిల్ని రిమూవ్ చేసేసిన తర్వాత రిమైనింగ్ ఏరియా అంటే చూడండి, సో ఇది మిగులుతుంది. సో ఈ ఏరియా అనేది ఎంత ఉంటుంది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. టేక్ పై వాల్యూ 3.14. సో ఇక్కడ పై వాల్యూ అనేది 3.14 తీసుకోవాలి. ఓకే, సో రిమైనింగ్ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ 4 centimeters రేడియస్ ఉన్న సర్కిల్ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. అలాగే 3 centimeters రేడియస్ ఉన్న సర్కిల్ ఏరియా కూడా ఫైండ్ అవుట్ చేయాలి. సో అప్పుడు 4 centimeters ఈ ఏరియా నుంచి 3 centimeters ఉన్న ఈ ఏరియా ఫైండ్ అవుట్ సబ్ట్రాక్షన్ చేసేయాలి. ఓకే, సో సొల్యూషన్ చూడండి. గివెన్ డేటా. సో ఫస్ట్ గివెన్ డేటా చూడండి, మనకి రేడియస్ ఒకటి 4 centimeters సర్కిల్ ఇచ్చారు, ఇంకొకటి 3 centimeters సర్కిల్ ఇచ్చారు. సో మీరు ఇండికేషన్ కోసం అవుటర్ సర్కిల్ ఇన్నర్ సర్కిల్ అయినా తీసుకోవచ్చు. సో ఫస్ట్ మనం అవుటర్ సర్కిల్ తీసుకుందాం. సో అవుటర్ సర్కిల్ రేడియస్ ఏమవుతుంది, 4 centimeters. సో దీన్ని మీరు R1గా అయినా ఇండికేట్ చేసుకోవచ్చు. ఓకే, సో రేడియస్ 4 centimeters అవుతుంది. ఈ రేడియస్ 4 centimeters సర్కిల్కి మనం ఏరియా కూడా ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఏరియా ఆఫ్ సర్కిల్ A1గా తీసుకోండి. ఓకే, సో పై R1 స్క్వేర్. సో మనకి ఏరియా ఆఫ్ సర్కిల్ ఏంటి, ఫార్ములా పై R స్క్వేర్. సో మనం రేడియస్ R1 తీసుకుంటున్నాం కాబట్టి R1 స్క్వేర్ అనేది తీసుకోండి. సో పై వాల్యూ ఎంత ఇచ్చారు మనకి, 3.14 తీసుకోమని చెప్తున్నారు. ఇంటూ రేడియస్ ఏమవుతుంది, 4 స్క్వేర్. సో 3.14 ఇంటూ 4 ఇంటూ 4. సో మీరు మల్టిప్లై చేయండి. 4 4s 16, 3.14 ఇంటూ 16తో మల్టిప్లై చేయండి. సో 16 4s 64, 16 1s 16, 16 plus 6 హౌ మచ్, 16 plus 6 22 అవుతుంది. ఓకే, సో 22. సో 16 3s 48, 48 plus 2 ఏమవుతుంది మనకి 50. సో హియర్ 2 డెసిమల్స్ అనేవి ఉన్నాయి పాయింట్ తర్వాత. మనం కూడా రిజల్ట్లో 2 numbers బిఫోర్ పాయింట్ అనేది ప్లేస్ చేసుకోవాలి. సో అప్పుడు ఏమవుతుంది వాల్యూ 50.24. సో ఏరియా ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి ఏరియా ఆల్వేస్ మెజర్డ్ ఇన్ స్క్వేర్ యూనిట్స్. సో అప్పుడు ఏమవుతుంది సెంటీమీటర్ స్క్వేర్. సో ఇదేంటి ఏరియా 1. సో నెక్స్ట్ ఇన్నర్ సర్కిల్. సో ఇన్నర్ సర్కిల్ రేడియస్ ఏమవుతుంది మనకి 3 centimeters. సో రేడియస్ R2గా తీసుకోండి, 3 centimeters. సో నెక్స్ట్ ఏరియా ఆఫ్ సర్కిల్ A2. సో A2గా తీసుకోండి, పై R2 స్క్వేర్. సో ఇప్పుడు పై వాల్యూ ఎంత తీసుకున్నారు, 3.14 ఇంటూ R వాల్యూ 3 స్క్వేర్. సో దట్ ఈస్ ఈక్వల్ టు 3.14 ఇంటూ 3 ఇంటూ 3. సో 3.14, 3 3s 9. సో 9తో మల్టిప్లికేషన్ చేయండి. 3.14 ఇంటూ 9. సో 9 4s 36, 9 1s 9 plus 3 12.
So 9 3s are 27, 27 plus 1 28. So here also point తర్వాత మనకి 2 డెసిమల్ నెంబర్స్ అనేవి ఉన్నాయి కాబట్టి 2 నెంబర్స్ బిఫోర్ పాయింట్ అనేది ప్లేస్ చేస్తాం. సో ఎంత వచ్చింది మనకి 28.26 సెంటీమీటర్ స్క్వేర్. సో ఇదేమవుతుంది A2. ఓకే. సో 4 సెంటీమీటర్స్ రేడియస్ ఉన్న సర్కిల్కి ఏరియా వచ్చేసింది, అలాగే 3 సెంటీమీటర్స్ రేడియస్ సర్కిల్ ఉన్న ఏరియా వచ్చేసింది. సో ఇప్పుడు ఈ ఏరియాలో నుంచి ఇన్నర్ సర్కిల్ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే. సో ఏరియా ఆఫ్ ద రిమైనింగ్ షీట్. సో రిమైనింగ్ షీట్. సో ఏమవుతుంది అప్పుడు ఏరియా 1లో నుంచి ఏరియా 2 అనేది సబ్ట్రాక్షన్ చేయాలి. సో ఏరియా A1 మైనస్ ఏరియా A2. సో A1 ఏమొచ్చింది 50.24 మైనస్ 28.26. సో ఈ వాల్యూస్ని మనం సబ్ట్రాక్షన్ చేయాలి. సో ఇక్కడ చూడండి 50.24 28.26. సో ఈ వాల్యూస్ని మనం సబ్ట్రాక్షన్ చేసేయండి. సో 4 minus 8 సబ్ట్రాక్ట్ అవ్వదు కాబట్టి హియర్ 14 minus 6 8. సో హియర్ 11 అనేది వస్తుంది. 11 minus 2 9. సో పాయింట్ ప్లేస్ చేసేయండి. హియర్ 9 అనేది ఉంటుంది. 9 minus 8 1. సో హియర్ 4. సో 4 minus 2 2. సో వాల్యూ ఎంత వచ్చింది మనకి 21.98 సెంటీమీటర్ స్క్వేర్. సో ఇదేంటి ఫైనల్ రిమైనింగ్ ఏరియా. సో దేర్ ఫోర్ రాసేసుకోండి. దేర్ ఫోర్ రిమైనింగ్ ఏరియా ఆఫ్ ద షీట్. సో ఎంత వచ్చింది 21.98 సెంటీమీటర్ స్క్వేర్. సో అండ్ దట్స్ ఇట్. సో నెక్స్ట్ 6th ప్రాబ్లం చూడండి. సైమా వాంట్స్ టు పుట్ ఎ లేస్ ఆన్ ద ఎడ్జ్ ఆఫ్ ఏ సర్కులర్ టేబుల్ కవర్ ఆఫ్ డయామీటర్ 1.5 మీటర్స్. సో సైమా ఏమనుకుంటుంది, తన దగ్గర ఉన్న సర్కులర్ టేబుల్ చుట్టూ డిజైన్ చేయాలనుకుంటుంది లేస్తో. ఓకే. సర్కులర్ ఎడ్జెస్ ఉంటాయి కదా చుట్టూ, ఆ ఎడ్జెస్కి లేస్ అనేది స్టిక్ చేయాలనుకుంటుంది. సో దాని డయామీటర్ ఎంత ఇచ్చారు 1.5 మీటర్స్. ఆ టేబుల్ అనేది సర్కిల్ షేప్లో ఉంది కాబట్టి సర్కులర్ టేబుల్ డయామీటర్ ఇచ్చారు 1.5 మీటర్స్. ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద లేస్ రిక్వైర్డ్. సో ఆ టేబుల్ చుట్టూ తనకి ఎంత లేస్ అనేది రిక్వైర్డ్ అవుతుందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఆల్సో ఫైండ్ ఇట్స్ కాస్ట్ ఇఫ్ 1 మీటర్ ఆఫ్ ద లేస్ కాస్ట్ ఈజ్ 15 రూపీస్. సో అక్కడ ఎంత టోటల్ లేస్ అనేది అవసరం అవుతుందో ఫైండ్ అవుట్ చేసి ఆ టోటల్ లేస్కి అమౌంట్ కూడా ఎంత అవుతుందో ఫైండ్ అవుట్ చేయాలి. 1 మీటర్ లేస్ చూడండి 15 రూపీస్ అని చెప్తున్నారు. టేక్ పై వాల్యూ 3.14. సో ఇక్కడ మనకి టేబుల్ అనేది సర్క్యులర్ టేబుల్. ఓకే. సర్క్యులర్ షేప్లో ఉంది కాబట్టి ఆ సర్కిల్ చుట్టూ ఎంత లెంత్ ఉండేది అనేది ఫైండ్ అవుట్ చేసామనుకోండి, ఎంత లేస్ అనేది రిక్వైర్ అవుతుందో కూడా వచ్చేస్తుంది. సో సర్క్యులర్ టేబుల్ చుట్టూ ఉండే లెంత్నే మనం సర్కంఫరెన్స్ ఆఫ్ ద టేబుల్ అంటాం. ఓకే. సర్కంఫరెన్స్ ఆఫ్ ద టేబుల్ ఫైండ్ అవుట్ చేసామనుకోండి, ఎన్ని మీటర్స్ లెంత్ లేస్ అనేది అవసరం అవుతుందో కూడా వచ్చేస్తుంది. సొల్యూషన్ చూడండి. సో ఫస్ట్ గివెన్ డేటా రాయండి. సో గివెన్ డేటా. సో మనకి ఏమి ఇచ్చారు, డయామీటర్ ఆఫ్ ద సర్కులర్ టేబుల్ ఇచ్చారు. సో డయామీటర్ ఆఫ్ ద సర్కులర్ టేబుల్. సో ఎంత ఇచ్చారు 1.5 మీటర్స్. ఓకే. సో డయామీటర్ ఇచ్చేసారు. తర్వాత కాస్ట్ ఆఫ్ ద లేస్. ఓకే. కాస్ట్ ఆఫ్ ద లేస్ పర్ మీటర్. సో 1 మీటర్కి ఎన్ని రూపీస్ అవుతుందో కూడా ఇచ్చారు. ఎన్ని రూపీస్ అవుతుంది 15 రూపీస్ అవుతుందని ఇచ్చారు. సో పై వాల్యూ కూడా ఇచ్చారు. పై వాల్యూ 3.14. సో మనం ఇప్పుడు సర్కంఫరెన్స్ ఆఫ్ ద టేబుల్ ఫైండ్ అవుట్ చేయాలి. సర్కంఫరెన్స్ ఆఫ్ ద టేబుల్. సో దట్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఇక్కడ డయామీటర్ ఇచ్చారు కాబట్టి మనం సర్కంఫరెన్స్ ఆఫ్ ద టేబుల్ కూడా ఏం తీసుకుంటాం, πd అనేది తీసుకుంటాం. సో పై వాల్యూ 3.14 ఇంటూ 15. డయామీటర్ వచ్చేసి సో 1.5. సో డయామీటర్ ఎంత ఇచ్చారు మనకి 1.5 ఇచ్చారు. సో 1.5తో మల్టిప్లై చేసేయండి. సో హియర్ 3.14 ఇంటూ 1.5. సో డివైడెడ్ బై 5తో చూడండి. సో 5 4s are 20, 5 1s 5 7. సో 5 3s 15. సో ఇంటూ 1 4s 1, 1 4s 4, 1 1s 1, 1 3s 3. సో ఇక్కడ 0, 7 plus 4 how much 11, 5 6 7, 3 plus 1 4. సో ఇక్కడ
2 డెసిమల్ నెంబర్స్ ఉన్నాయి, ఇక్కడ 1 డెసిమల్ నెంబర్ ఉంది. టోటల్గా 3 డెసిమల్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి రిజల్ట్లో కూడా మనం 3 నెంబర్స్ బిఫోర్ పాయింట్ అనేది ప్లేస్ చేస్తాం. సో ఓవరాల్గా ఎంత వచ్చింది మనకి 4.710. సో మనం 4.71 రాసుకోవచ్చు, ఎందుకంటే డెసిమల్ పార్ట్లో మనకి రైట్ సైడ్ ఎన్ని జీరోస్ ఉన్నా కూడా మనకి నెగ్లిజిబుల్ అవుతాయి. సో అప్పుడు ఏమవుతుంది వాల్యూ 4.71 మీటర్స్. సో ఇదేంటి సర్కంఫరెన్స్ ఆఫ్ ఏ టేబుల్. ఓకే, 4.71 మీటర్స్ ఉంది. సో మనకి ఎంత లేస్ అనేది అవసరం అవుతున్నప్పుడు 4.71 మీటర్స్. సో లెంత్ ఆఫ్ లేస్ రిక్వైర్డ్, లెంత్ ఆఫ్ లేస్ రిక్వైర్డ్ దట్ ఈస్ ఈక్వల్ టు 4.71 మీటర్స్. సో టేబుల్ ఎంత లెంత్ అనేది ఉందో మనకి లేస్ కూడా అంతే లెంత్లో రిక్వైర్ అవుతుంది. సో ఈ 4.71 మీటర్స్కి మనం కాస్ట్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. 1 మీటర్ కాస్ట్ ఎంత ఇచ్చారు, 15 రూపీస్ ఇచ్చారు కాబట్టి టోటల్ కాస్ట్ ఈక్వల్ టు, సో లెంత్ ఆఫ్ లేస్ రిక్వైర్డ్ ఇంటూ కాస్ట్ పర్ మీటర్ వేసుకోండి. ఓకే, కాస్ట్ పర్ మీటర్. సో ఎం అంటే ఇక్కడ మీటర్, కాస్ట్ పర్ మీటర్. సో దట్ ఈస్ ఈక్వల్ టు 4.71 ఇంటూ 15. సో 15తో మల్టిప్లై చేసేయండి. 15 1s 15, 15 7s 105, 105 ప్లస్ 1 106, 15 4s 60, 60 ప్లస్ 10 హౌ మచ్ 70. సో హియర్ 2 డెసిమల్ నెంబర్స్ అనేవి ఉన్నాయి కాబట్టి రిజల్ట్లో కూడా మనం 2 నెంబర్స్ బిఫోర్ పాయింట్ ప్లేస్ చేసుకుంటాం. సో టోటల్ అమౌంట్ ఎంత వచ్చింది మనకి 70 రూపీస్ 65 పైస్. సో ఇది టోటల్ కాస్ట్ అండ్ దట్స్ ఇట్. సో ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.